హాయ్ అందరికి. మేమైతే పాలు రెడీ చేసుకుని పాలు అయితే తాగుతున్నాం. పాలు తాగిన తర్వాత మేము మేడారంకి ఈరోజు అయితే వెళ్ళాలి. అన్ని రెడీ చేసుకున్నాం, వెళ్దామని తయారైతే అవుతున్నాం. మేడారంకి వెళ్ళడానికి అయితే మేము ఏమేమి చదువుకున్నాం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బట్టలు అయితే రెడీ చేసుకున్నాం, చదువుకొని వెళ్ళిపోవాలి. తీసి పెట్టుకున్నాం ఆల్రెడీ బట్టలు కోసం. సామాన్లు అయితే చదువుకున్నామండి. అక్కడ ఏం దొరికినా ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి అన్ని ఇక్కడ నుండే తీసుకెళ్తున్నాము. ఇవి బియ్యము, ఇవి ఇస్తర్లు, ఇవి అయితే మనం గేట్ దగ్గర కట్టుకోవాలి. బంతిపూలు, చపాతీ చేసుకోవడానికి అయితే పిండి తీసుకుతున్నామండి. మా రాఖీగాడు కూడా స్నానం చేసి రెడీ అయ్యిండు మేడారంకి వెళ్ళడం కోసం. అయితే వీడైతే ప్రతిసారి వస్తాడు మాతోని. మొన్న తిరుపతికి వెళ్ళాం కదా, తిరుపతికి అయితే తీసుకెళ్ళలేదు. పాపం బాగా అల్లరి చేసిండట, బాగా వదిలిండట. 4 రోజుల నుండి ఎవరిని నిద్రపోనీయలేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. అంతగానం అల్లరి చేసిండు. ఓకే అండి, అందరం అయితే మేడారం వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయ్యాము. మేడారంకి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అంటే, మేము ప్రతిసారి పోతాం కాబట్టి మాకు తెలుసు అక్కడ ఎట్లుంటది ఏంటి అని. మేము మేడారం ఎట్లా పోతున్నాం ఏంటి అనేది మరో వీడియోలో అయితే చెప్తానండి. మేమైతే అన్ని రెడీ చేసుకున్నాము. 10 గంటల వరకు ఇక్కడ నుండి బయలుదేరాలి అని అనుకున్నాము, కానీ టైం ఎంత అవుతుందో తెలియదు. మేము అనుకున్న టైంకి అయితే ఏది కాదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, మనం రెడీ కావడం చేయడం. ఇక్కడ నుంచి 3 days ఉండాలి కదా. ఇక్కడ వెళ్ళిన రోజు మళ్ళీ ఒక రోజు కాకుండా మేము ఇవాళ వెళ్తే మంగళవారం, బుధవారం, గురువారం రోజు అయితే వస్తాం తిరిగి. 3 రోజుల ప్రయాణానికి ఏమేమి కావాలి, ఎట్లా వెళ్ళాలి, ప్రతిసారి వెళ్ళినట్టయినా ఈసారి కొత్తగా ఇంకా ఏమో అక్కడ కొనకుండా ఉండాలి అనేది మనం చూసుకొని తీసుకెళ్ళాలి కాబట్టి అన్ని చదువుకోవాలి కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. కరెక్ట్ టైంకి అయితే ఎక్కము, కరెక్ట్ టైంకి అయితే వెళ్ళము. చూద్దాం ఏ టైం అవుతుంది, ఏ టైం వరకు అక్కడికి వెళ్తాము, ఇక్కడ ఏ టైంకి ఎక్కుతామో అనేది చూద్దామండి. ఓకే, అందరికి బాయ్. ఎటన్నా వెళ్ళండి, మేమైతే మెల్లగా రెడీ అవుతామంటారు మా పిల్లలు అయితే. ఒక్కటి చెప్పినా ఒక్కటి రెడీ కావడానికి. స్కూల్కి అయినా లేటే, మేము ఎటన్నా జాతరకు అయినా మా పిల్లలతోనైతే కంపల్సరీ లేట్ అవుతుంది. 10 కాదు 11 గంటల వరకైనా ఇట్లనే కూర్చుంటారు నైట్. ఓకే అండి, ఈ దెయ్యం ఈడ కూర్చున్నది.